ఇక సినిమాలు చేయరా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సినిమాలకి గుడ్ బై చెప్తారా? ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తారా? అదే జరిగితే సినిమాల్ని వదులుకోవాల్సిందేనా? ఇప్పుడు ఆసక్తికర చర్చ ఇది నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సంకేతాలు సైతం భారీగా జారీ అవుతోంది. మరి ఈ క్రమంలో పవన్ పాత్ర ఏంటనేది తెలియాల్సింది. కూటమిలో 144 స్థానాలతో పోటీ చేస్తున్నందున టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు తప్పకుండా సీఎం అవుతారు. అలాంటప్పుడు పవన్ ఏ పదవి చేపడతారనేదే ప్రశ్నార్థకంగా మిగిలింది. రాజకీయాలతో పాటు సినిమాల్లో పవన్ కొనసాగుతున్నారు. ఒకటి వృత్తి అయితే మరొకటి ప్రవృత్తని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా ఎన్నికల అఫిడవిట్ లో తనకు అప్పులున్నాయని చూపించారు. అవి కూడా నిర్మాతల నుంచి తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. అడ్వాన్సుల రూపంలో ఇచ్చిన మొత్తాన్ని అప్పుగా చూపించినట్టుగా అయితే తెలుస్తోంది. అంటే వారందరికీ సినిమాలు చేయాల్సిందన్నమాట. ఇంకా చాలా సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. అవి పూర్తి కావాలంటే దాదాపు ఏడాదిన్నర పడుతుంది. ఒకవేళ పవన్ డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి పదవి తీసుకుంటే తప్పకుండా సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఒకవైపు సినిమా షూటింగ్లు, మరొక వైపు పాలన అంటే కుదిరే పని కాదు. ఒకవేళ మంత్రి పదవి తీసుకుని పవన్ సినిమాలపై దృష్టి పెడితే విపక్షాలకు టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే వీలైనంత వరకు మంత్రి పదవి పవన్ తీసుకోరని, పార్టీ ఎమ్మెల్యేలకు దక్కేలా చేస్తారని, కేవలం ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకే పవన్ ప్రయత్నిస్తారని సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జనసేన నుంచి కనీసం 3 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు వంటి వారు లైన్లో ఉన్నారు. వాళ్ళకి మంత్రి పదవులు ఇప్పించి ప్రభుత్వ నిర్ణయాల్లో పవన్ భాగస్వామి అవుతారని, సినిమాలన్నీ పూర్తయిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో పవన్ పాలు పంచుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగ అన్న చందంగా ముందే పవన్ పాత్రను ఊహించుకోవడం అతవుతుందని రాజకీయ ప్రత్యర్థులు అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ పాత్రపై భాగస్వామ్య పార్టీలో గట్టి చర్చ నడుస్తోంది.